బడి జాయ్. ఏ పప్పు, ఏంటి బెంగాలీ పాట పాడుతున్నావు? అయ్యో పర్వాలేదు, వదిలే చిట్టి, అదేమీ నాకు తెలీదు. ఇదేం పెట్టి? ఇదేమి పెట్టి కాదు, ఇది జీ బొంబా టూల్ కిట్. అంటే ఏంటి? ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా కిట్ లో దానికి కావలసిన సమాధానం ఉంటుంది. అలాగా, నేనేమో ఇది మీ తాతగారి పెట్టి అనుకున్నాను చిట్టి. అయ్యో అయ్యో. ఏ చిట్టి, నీ స్టాప్ ఇంకా రాలేదు, ఎందుకని అలా దిగిపోయావు? నీకేం అర్థం కాదు పప్పు, ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు. టెన్షన్ తీసుకోకు చిట్టి, జాగ్రత్తగా ఉండు. నీలాంటి చిన్నపిల్లల్ని ఎవరైనా ఇక్కడ చూసారో వాళ్ళు నిన్ను ఒక పెట్టిలో ఎత్తుకెళ్ళిపోతారు. ఆట పట్టిస్తున్నావా? ఆగు నిన్ను. ఏయ్ ఎలుక పిల్ల, ఆగు. ఏంటి అర్థమైందా? తాయ్ 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 మమ్మ బడి జాయ్, తాయ్ తాయ్ తాయ్. అయ్యో అయ్యో, ఏంటి ఇలా తిరిగిపోతుంది? అయ్యో ఏంటి నీలాగానా? తాయ్ 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 మమ్మ బడి జాయ్, తాయ్ తాయ్. పాడుతున్నావా? పాడు పాడు, నువ్వు ఎలాగైనా పాడు, కానీ ముందు నీ జీ బొంబా టూల్ కిట్ సహాయంతో నా కార్ని ఎలా బాగు చేయాలో అడుగు చిట్టి ప్లీజ్. నేను అప్పుడు వెళ్ళి ఆ ఎలుక పిల్ల సంగతి చెప్తాను. ఇప్పుడు రా నా దారికి. నువ్వేమి కంగారు పడకు పప్పు, మన దగ్గర జీ బొంబా కిట్ ఉండగా భయం ఎందుకు? టంటడాయ్. చాలా ఆలోచిస్తున్నాడే, నిజంగా ఏమైనా చేయగలడా? ఇదే సరైనది. బాగా పనిచేస్తోంది. అయ్యో దేవుడా, ఇది చూడలేదు. పప్పు సారీ చిట్టి. ఏమైంది? ఏం లేదు ఏం లేదు, నువ్వే చూడు. చిట్టి, ఇది నిజంగా నేనేనా? నిన్ను చూస్తుంటే నాకు చాలా నవ్వొస్తుంది. నీకు నవ్వొస్తుందా? నువ్వు కూడా నవ్వావు కదా. సరేలే, ఇప్పుడు మనం ఈ జీ బొంబా బాక్స్ లో నిన్ను సరిచేయడానికి ఏమైనా ఉందేమో చూద్దాం. చూడు, ఏదైనా ఉందేమో చూడు. ఇది బిగించడానికి, ఇది లూజ్ చేయడానికి. ఇది సరైనది. ఏయ్ కళ్ళు మూసుకో పప్పు. ఇప్పుడు చూపించు. అందంగా నేనెలా ఉన్నాను? దీనికి ముందున్న మొహమే చాలా బాగుంది. ఏమన్నావ్? సరే సరే వదిలేయ్, నువ్వు వెళ్ళి కార్ స్టార్ట్ చేయి. అవును కదా. కూకూ స్టార్ట్ అయింది. హే చిట్టి, నువ్వు సూపర్. నీ జీ బొంబా టూల్ కిట్ అంతకంటే సూపర్. టాటా టాటా బై బై. పప్పు ముందు చూసి డ్రైవ్ చేయి. చిట్టి, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నేను రివర్స్ గేర్ లో రాజస్థాన్ కూడా వెళ్ళిపోగలను. అమ్మా, అయ్యో నిన్నెవ్వరూ సరి చేయలేరు పప్పు. ఏ జీ బొంబా టూల్ కిట్, దీన్ని సరి చేయడానికి నీ దగ్గర ఏదైనా ఉందా? నువ్వు నిజంగానే జీ బొంబా టూల్ కిట్వి. ఏ చిట్టి, గట్టిగా గట్టిగా లాగు. మీ అమ్మకి చెప్పి నీకు ఇంకా ఎక్కువ భోజనం ఇప్పిస్తాను. అయ్యో కొంచెం గట్టిగా లాగు చిట్టి, లేకపోతే నీ భోజనం క్యాన్సిల్ చేసేస్తా. చెయ్యి చెయ్యి, నీకు నచ్చినట్టే చెయ్యి. నేను ఇంకా భరించలేను పప్పు. అవును, నేను కూడా భరించలేను.